ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఐపల్స్ నా ఫ్యామిలీలో యూజ్ చేశానండి. 2022లో మా 12 years పాపకి డెంగ్యూ ఫీవర్ అటాక్ అయింది. సో ఆ టైంలో మా పాప ఐసీయూలో ఉండే, కిమ్స్ కొండాపూర్లో ఐసీయూలో అడ్మిట్ చేశాము. సో 3 days కంటిన్యూగా ఐసీయూలో ఉన్నప్పుడు ప్లేట్లెట్ కౌంట్ ఆల్మోస్ట్ 40కి పడిపోయింది. సో అప్పుడు డాక్టర్స్ అన్నారు బ్లడ్ ఇంకా బయట నుండి బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది అనేసి. సో నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో డాక్టర్ సజెషన్స్ తోని పల్స్ చూపించి, పల్స్ ఫ్రూట్ జ్యూసెస్ తో పాటు పల్స్ పర్ డేలో 3 times యూజ్ చేయించాను పాపకి. సో అప్పుడు ఇమీడియట్ గా పాప నెక్స్ట్ డే పాప కౌంట్ అనేది 40,000 ఉంది, అలాగే స్టేబుల్ అయిపోయి 2 days తర్వాత ప్లేట్లెట్ కౌంట్ 60,000 కి ఇంక్రీజ్ అయింది. సో అది రిజల్ట్ నేను స్వయంగా చూసాను కాబట్టి నాకు తెలిసిన పర్సన్ కి ఒకతనికి నేను పల్స్ కూడా పెరాలసిస్ లో ఉన్న పర్సన్ అతను. సో లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పర్సన్ కి నేను ఇచ్చాను. సో అతను బెడ్ మీద నుండి లేచి నడిచే పొజిషన్ కి వచ్చాడు పల్స్ వల్ల. ఇమ్యూనిటీ యూస్ ఓన్లీ పల్స్ మెడికేషన్ తో పాటు పల్స్ తీసుకోవడం వల్ల ఈ పర్సన్ బెడ్ రిడెన్ లో ఉన్న పర్సన్ లేచి నడుస్తున్నాడు. సో ఇది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానప్పుడు. నా ఇంట్లో రిజల్ట్ కంటే కూడా బయట వాళ్ళకి వచ్చిన రిజల్ట్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you for your wonderful sharing, Manuja garu. Thanks a lot. And my dear friends, next